సో గైస్ అక్కడ డబ్బా పోతుంది, అది జారైచేవావు, అన్నీ ఇరుకున్నాయి. ఏం చేయాలి ఏం అర్థమైతే లేదు, అదేమో పోతూనే ఉంది. ఓ అలా అనుకోగలరు తప్పు పడ్డాయి అనేసి చూడండి సైజ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినోద్ ఫిషింగ్. ఇవాళైతే మనం మల్లన్న సాగర్కి వచ్చినాము. అందరు చెప్తున్నారు ఇక్కడ పడతలేవు అంటే ఇలా మనం వచ్చినాం టెస్టింగ్కి. కొంచెం లేట్ కూడా అయింది, 12-1 అవుతుంది. ఆడతాము, పడుతుందో లేదో. కొత్త ఫ్లేవర్ పట్టుకొని వచ్చిన. ఫ్లేవర్ అంటే ఆ ఫ్లేవర్ కాదు, దుకాణంలోది కాదు, నా బయట పట్టుకొని వచ్చిన. ఇంట్లోకి నేను రెడీ చేసిన. అగర్ ఆ బయటికి పడ్డాయి అనుకో, మీకు కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తా. పడలేవనుకో ఇంకా వీడియోనే లైట్ తీసుకుందాం, ఓకేనా? ఇగో ఇక్కడ గుచ్చగాలలు వేస్తా, ఇంకా ఫీడర్లు వేస్తా ఫ్రెండ్స్. ఇవి 5 అవి 5, మినిమం 10 వేయాలి ఇంత లాంగ్ వస్తే, ఓకేనా ఫ్రెండ్స్? రైట్ మరి. కొంచెం లాంగ్ వేసుకోరు, ఇక్కడ షార్ట్ వేస్తే పక్క అట్కాయిస్తున్నాయి, రాళ్ళు ఉన్నాయి, ఓకేనా? వాడ ఫీడర్ వేసినాయి అట్లా ఎట్లా టైట్ ఎట్లా చేస్తుంది చూడండి. సో గైస్ డబ్బా మొత్తం వెళ్ళిపోతుంది. అయ్యా, సో గైస్ అక్కడ డబ్బా పోతుంది, అది జారైచేవావు, అన్నీ ఇరుకున్నాయి. ఏం చేయాలి ఏం అర్థమైతే లేదు, అదేమో పోతూనే ఉంది. ఓ అయ్యా జారావ్యా, पूरे डब्बे अटक के रहे शुरू. अय्या चिक्को आ गया वो भी, वो जा रही है. स्टिक बनना नहीं तो चल जाता. स्पून लगा के बुलेट के तरह. अरे अमान आटा लेके जाते जा रहा हूँ. అమ్మా నీ తిప్పలు పడాల్సి వస్తుంది. వా రావా. సో ఫైనల్ దాని దగ్గర అయితే పడ్డది, తాకింది లికల్గా. అగో కనిపిస్తుందా షాప్ ఉందో లేదో. అదే అరే మర్చితో छोटी छे रे. ఇంత చిన్న చేప ఎట్లా తీసుకోవాలి, అన్ని డబ్బాలు తట్టుకొని ఉన్నాయి. ఎడుకో పోయింది ఇది. అయ్యా इधर डाले तो हो जाता था ना डब्बा में. पाम्पलेट रहना का छोड़. से बड़े हाँ वही నార్మల్ మంచిగానే ఉంది సైజు. ఇంత కష్టపడ్డాము. వచ్చే సైజ్ సైజ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. అందుకే ఇంతగా నేను డబ్బా తీసుకోపోయినట్టుంది. నేను అన్ని గాలాలు పోయినాయి ఫ్రెండ్స్. తర్వాత చూపిస్తాను ఇంకా.
మళ్ళీ తిరిగింది. నేను జస్ట్ ఇప్పుడు వేసి వచ్చిన, అన్ని డబ్బాలు పోయినాయి. 4 డబ్బాలు ఇరికిపోయినాయి, ఇంకా మిగతా డబ్బాలు తీయాలి. అది జస్ట్ ఇప్పుడు వేసి వచ్చిన, ఉందో లేదో తెలియదు కానీ తిరిగింది డబ్బా అయితే. ఇరుక్కుంటూ వస్తుందట. అన్ని డబ్బాలు ఉన్నాయి కదా, ఇంకా 5 డబ్బాలు ఉన్నాయి, అవి తీయాలి. అల్లెన్ని పోతే తెలియదు, ఇది ఇరుక్కుంటూ వస్తుంది. అచ్చే బే సైజు, సైజులు అయితే జబర్దస్త్ పడుతున్నాయి కానీ అట్కాయిస్తున్నాయి అంతే, కానీ సైజులు అయితే భర్పూర్ మంచి సైజులో ఉన్నాయి అన్నీ. చిన్న చిన్న ఏం పడతలేవు. మళ్ళీ ఇంకో డబ్బా వేద్దాం. డబ్బా అయితే తిరిగింది చాలా సేపటి తర్వాత. ఆడికైనా స్పాట్ చేంజ్ చేసేసినాము. ఆడ ఫుల్ అన్ని గాలాలు పోయినాము. 12 తెస్తే 10 గాలాలు పోయినాయి. అయితే మళ్ళీ తయారు చేసినాం ఇప్పుడే, జస్ట్ తయారు చేసి వేరే స్పాట్లు వేసినాం. ఇప్పుడే పడ్డది. ఇడేట ఇరుకుతుందంట. क्या है भाई, ये पत्थर ही होंगे उतना ही, और क्या रहते। हाँ गिड्डा है शायद मछली। ये सुस्ता रहे भैया मच्छिया, అదేగో ఇంత అచ్చా, ఎంత సైజు ఉంది. అది గుంసలేవు, అసలు బలం ఉందా లేదా. సైజు ఉంటున్నాయి కానీ గుంసలేవు అంత కాసు. గుంజింది కోపం అవుతుంది. కూల్ బేబీ కూల్. అచ్చా है भैया साइज. అరే లేక ఒక డబ్బా పడుతుంది. సైజ్ చూసిరా, సైజ్ అయితే బాగానే అది. మేము చిన్నగా ఉంది అనుకున్నాం, సుస్తు వస్తుంది కానీ అమ్మా ఫైనలీ ఎప్పుడు సిద్ధం చూపిస్తే ఉల్టా కూడా ఒకసారి చూపించాలి. రైటా తిరిగిందంట. చేపలు వేసినాము, రీట దిగింది. ये मच्छियाँ सुस्ते बे, नहीं मालूम हो रहा है नहीं है क्या है, क्या सीन है इसका. ఉంది బాదం పప్పులు తింటలేవేమో ఇవి. అవో కొత్త యాక్షన్. సైజ్ అయితే కిరాకుంది. अरे थोड़े पे लगी रे. हाँ थोड़े पे लगी. ऐसा देख के वे निकाल तो रहा मन. ये पत्थर आए ना, थोड़े मुश्किल दिख रहा. पकड़ो चपड़े में नट चर रत्ता में कहते. गरम है. कौन सा है वो बाजू का ये. सही रीट తిరుగుతుందంట. ఒక 2 నిమిషాలు ఆగుర్రి. మూడో డబ్బా కంటిన్యూగా చేతులు అడుగుతాడు. మన ఫ్లేవర్ కొత్తది తెచ్చినాయి అలా, అది కొంచెం సీక్రెట్ ఫ్లేవర్ చెప్తా మళ్ళీ. అది లాంచ్ చేయాలా వద్దా ఆలోచిస్తున్నాము. అది షాప్ది కాదు, ఓన్లీ ఇంట్లో ఫ్లేవర్ అది. డబ్బాలు ఇట్లనే ఎల్లున్నాయి చూడండి. अरे वो कैसा रहा देखो बे, सीधा. अरे కూల్ నడుదా. అప్పటి నుంచి పడతలేవు అనుకున్నాం కానీ లైన్గా 3 పడ్డాయి. ఇప్పుడు జర సంతోషం. సేమ్ సైజ్ బే, 3 को 3 సేమ్ సైజులు పడుతున్నాయి. అంటే మొత్తం అన్న తమ్ములే అనుకుంటా. కొన్నేమో ఆడ పోయినాయి మాసైపేట డ్యామ్కి, కొన్ని ఇన్ని మిలిగిపోయినాయి, అవి మనం పడుతున్నాం. రైటా ఫ్రెండ్స్, కొంచెం ఇంకా డబ్బాలు ఇంకా ఫాస్ట్ తిప్పుతాం. డబ్బా తిరిగింది, గ్రీన్ డబ్బా.
बहुत दिनों के बाद डब्बा తిరిగింది చాలా రోజుల తర్వాత గ్రీన్ కలర్ది हाँ क्या तो दे रहा है झटका मार के सामने आ रही है ना तो जाएगी सर क्या कि भैया अपने को नहीं मालूम हो रहा है कुछ भी सीन सिनेरियो मच्छी है भैया अच्छी साइज की है बढ़िया रे इसलिए वो डब्बा क्या घुमाया साइज చూసి ఎంత పెద్దగా ఉందో చేయి సతాయిస్తుంది ఇది జరా గరం అవుతుంది ఇది नाक में छुपा फ्लेवर का अच्छा आया होगा बहुत घुस गया शायद नाक में डायरेक्ट పచ్చే ఏకు బలిదాన్ ఎట్లాగైనా నువ్వు బయటికి పోవు రైస్ సైజులు అయితే బాగానే పడుతున్నాయి ఒకప్పుడు పావు కిలో అర్ధ కిలో కిలో పడేవి ఇప్పుడు 1.5 కిలో దాకా అయినాయి పెరిగినాయి సైజులు చచ్చిపోయింది కింద పడంగానే పొట్టు పొట్టు అయింది అవసరమా పాడోడు చక్కగా నీళ్ళలో వేస్తుండగా ఎట్లుంది డబ్బా సూడుతున్నానో లేదో ఇంకో డబ్బా సప్పుడు వచ్చింది తిరిగి ఆగిపోయింది ఉందో లేదో అక్కడ చేప హే ఉందంట రైట్ చలో చచ్చిపోలో ఆరి 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 क्या रहा है वो स्मूथ చేప అయితే పెద్ద ఉన్నది నా ఫ్లేవర్కి పిచ్చి లేసిపోతున్నాయేమో ఈ చేపలకి డైరెక్ట్ ముక్కులకే జరుగుతున్నాయి కొండీలు నోట్లకి గిట్ట కాదు బేవో దేखे बे वो కొండి కైకుకి కొనాకు చూపేసా దిఖరా డైరెక్ట్ ముక్కులోనే జరుగుతుంది గ్యాస్ కొండి డైరెక్ట్ గరం అవుతున్నాయి డైరెక్ట్ జాల్లోనే వేసేసేయాలి దీన్ని ఇట్లయితే సెట్ కాదు దీనికి అవి చూడు కాలు ఎట్లుందో చేప అయితే కోమా కోమా సైజ్ చూసిరా చాలా పెద్దగా ఉన్నాయి జాలి జాలి వేయాలి జాలి చూడరు కావాలి గ్రీన్ కలర్ది ఇప్పుడే వేసిండు ఆ చేప తీసి వాళ్ళు వేసి ఇప్పుడే జస్ట్ వేసిండో లేదు నిమిషం గిట్ట అయిందో కాలేదో తిరిగింది హే పక్క మిరగలే సో పెద్దది ఉందంట గుంజుతుంది చేప అయితే చూద్దాము వెయిట్ అయితే మస్తు వస్తుందంట हल्का हो गया अच्छा है मच्छी तो है వెయిట్ అయితే మంచిగా వచ్చిందంట స్టార్టింగ్ ఇప్పుడు చేప ఏడుంది ఏడుంది కిదరే చేప वही साइज है भैया अरे तो इतना वेट आया क्या रे खींच जान लगा रहा शायद ये वो वनडो में अटक रहा है स्टार्टिंग हाँ अपने फ्लेवर को पागल हो रहे रे मच्छी आई अरे उनके दौड़े फट जा रहे रे हाँ देख के लंबी है रे ने मोटी नहीं है लंबी है कॉम्प्लेन पी दी ఇట్లా జబడలు జబడలు అన్నీ చినిగిపోతున్నాయి వాటి చూడండి మా ఫ్లేవర్కి అలా పిచ్చి లేచిపోతుందేమో దీనికైతే చాలా కష్టపడి చేసిన ఆ ఫ్లేవర్ అయితే
ఈ పక్క బాగానే తిరుగుతున్నాయి, చెప్తా ఇంకా వీడియోలో దానికోసం. బయటికి తిరిగి ఆడిపోయింది. ఇంకా కూర్చో. गिरते कि नहीं जोश आ रहा थोड़ा देर में लाइट हो जा रही. हाँ राइट. हाँ ये है वो नहीं जाता वो मच्छी सीधा नाक में घुस रहा है उसको. देखो अभी मुंह में घुसा हुआ. మూతిలకి, ముక్కులకి, నోట్లకి, పెదవులకి తోలి ఎంకలు తగులుతాయి అంటే దానికి అన్ని చేలు తగులుతున్నాయి. మన ఫ్లేవర్. సో ఇంకోటి అయితే తిరిగింది ఇక లాస్ట్ వెళ్ళిపోయే మూమెంట్లో. ఏ 3-4 తిరిగేస్తే అయిపోతాయి అని కూర్చున్నాం జెర్సేపు. ఈ డబ్బా తిరిగింది దుంకుతున్నాయి. वेट आ रहा ये उधर अटक के आ रहा है. एक एक बॉल निकल गया देख अपना. किधर पे आपको अच्छा ही दिख रहा. हाँ राइट अपना ही है वो बॉल है कि क्या है कि भैया और एक घुमा भैया ये इसको आ रहा है. अच्छा సో తట్టేసింది మొత్తం. దానికి దీనికి పెయించ్ అయిపోయింది ఖాళీ. అటక్ గయా. ఓ ఇది చిన్న పడ్డది అంతే. చిన్నగా ఉంది అనేసి రాకెట్ మళ్ళీ తిరిగింది ఇంకొకటి. అది తిరుగుతుంటే ఇక్కడ తిరిగితే ఒకటేసారి తిరుగుతూనే లేకపోతే తిరుగుతలేదు. झलक झलक दे रहा हो. हाँ जिप्पू वाला एक ही बार. तेरी बहन की ये है ना साइज अच्छे मीडियम साइज. గైస్ చాలు ఇంకా మస్తు పట్టేసినాం. ఇవాళ ప్యాకప్ చేసేస్తున్నాం. రైట్ పోయేదాకా మరి ఎట్లయినా 2 గంటలు పడుతుంది. ఈ చేపలు గిట్ట మీదికి పోయినాకనే చూపిస్తాం. ఆడికి ఎక్కాలా లొకేషన్ అన్నీ పెడతా. అక్కడ ఫోన్ నంబర్ గీల్ నంబర్ అన్నీ పెట్టేస్తా. ఎంజాయ్ గైస్. షికార్ అయితే అయిపోయింది. మనకు జబర్దస్త్ పడ్డాయి. అరే థోడా గైస్ షికార్ అయితే అయిపోయింది. అలా జబర్దస్త్ పడ్డాయి. ఆన్ నుంచి దాకా వచ్చేదాకా దమ్ము అయినాము. చేపలు కిందేసి అయితే చూపిస్తున్నాం. మళ్ళీ అనుకోగల తప్పు పడ్డాయి అనేసి. చూడండి సైజ్ చూస్తారా. ఒక్కొక్కటి మినిమం కిలోన్నర ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 చేపలు పట్టినాం. ఇవాళ లేట్ కూడా వచ్చిన 12-11 ఏమో అయింది. 2 గంటలకు వచ్చి పట్టిన. అమ్మ దమ్ వస్తుంది ఎందుకంటే ఇది ఎక్కి వచ్చేదాకా. ఇంకా ఈడ పట్టాలంటే పోలీసు వాళ్ళది ఆడ బ్యానర్ ఉంది ఈడ పట్టొద్దు అనేసి. మీరు ఆడుకోవాలన్నా చూసి ఆడుకోరి ఈ మల్లన్న సాగరు. ఇంకా మీకు పోల్ నెంబర్ చెప్పాలంటే నాకు కామెంట్ చేయండి, లైక్ చేసి ఇంకా షేర్ చేయండి. పక్కా పోల్ నెంబర్ అయితే చెప్తా. ఆ పోల్ ఈ పోల్ మీకు మధ్యలో ఏవో ఈ డైరెక్షన్లో కూర్చోబెడతాం మీకు. ఇంకా నా ప్రూఫ్ కూడా ఉంటుంది ఆడ, పిండి ఇంకా అన్నీ ఉంటాయి ఆడ. ఓకేనా. ఇంకా రైట్ ఫ్రెండ్స్ ఇవాళైతే ఇవే పడ్డాయి.